శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వచ్చేసి మంగళవారం అండి. హ్యాపీ మంగళవారము. హ్యాపీ మంగళవారం అండి. ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మీతో పాటు నాకు కూడా ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నానండి. ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి డైలీ వ్లాగేనండి. ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ప్రతిసారి చెప్పేది కానీ నేను చెప్పక తప్పడం లేదు. ఓకేనా, నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేద్దామండి. నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ కాదండి. ఇది నేను స్టార్ట్ చేయడమే ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఈవినింగ్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలండి. మనము మార్కెట్కి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకోవాలండి. కూరగాయలు మంగళవారం కదా, మార్కెట్ ఉందండి. ఈరోజు మార్కెట్కి వెళ్తాను. అదే కాకుండా సారీ అండి, ఈరోజు లైవ్ రాదు. ఎందుకు అంటే నేను మార్కెట్కి వెళ్తున్నాను, అందుకు లైవ్ రాదండి. ఈవినింగ్ టైంలోనే వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి మార్కెట్లో. నేను మియాపూర్ మార్కెట్కి వెళ్తున్నానండి. మియాపూర్ దగ్గర నెక్స్ట్ రోడ్ మార్కెట్కి వెళ్తున్నాను ఈరోజు. ఓకేనా అండి. ఇంకా మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుంచి నేను ఏమేమి తెస్తానో అవన్నీ చూపిస్తాను. నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి, తప్పకుండా చూడండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. లైవ్లోకి రానందుకు సారీ అండి. ఈరోజు రేపు ఖచ్చితంగా లైవ్ పెడతాను. ఏ టైం అనేది కూడా నేను చేస్తాను. కంపల్సరీ ఈవినింగ్ టైంలోనే ఉంటుందండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. వీళ్ళిద్దరిని చూడండి, ఇటు పక్క ఒకరు అనుకుంటారు. ఇలా ఈ పాప చూడండి, ఇటు పక్క వాళ్ళు. ఇటు పక్క అయ్యి అటు పక్క బిడ్డ ఎంత ముద్దుగా పడుకున్నారు వీళ్ళిద్దరు. అయ్యా బిడ్డలు బలిగా నిద్రపోతారు రోజు. మంచి నిద్రలో ఉర్రాళ్ళు. మేమో వీడియో తీస్తాం. చూసారుగా ఈ పాప చూడండి ఎంత ముద్దుగా పండుకుంటుందో. బంగారు తల్లి మంచి నిద్రలో ఉన్నారు. డిస్టర్బ్ చేయడం కంటే వెళ్ళిపోయింది బెటర్. ఎంత ముద్దుగా పడుకున్నావు బంగారం. నేనైతే గుర్రు కొడుతున్నాడు, గుర్రు. ఏం ఆట ఆడుతుర్రు మీద కూర్చొని. వస్తుంది మళ్ళా అవంతలా ఆమె రావాలి. కెమెరా పట్టుకోగానే దిగింది. మార్కెట్కి వెళ్ళొచ్చానండి ఇప్పుడే. మార్కెట్ అయిపోయింది. ఇందండి పచ్చిమిరపకాయలు ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను మీ అందరికీ. ఓకేనా. ఇంకోండి పచ్చిమిరపకాయలు. ఇవి వచ్చేసి బీనీస్ అండి. బీనీస్ తెజ్పాప చాలా ఇష్టం అండి, చాలా మంచిగా తినద్దు తెజ్పాప. ఇది తెజ్పాప కోసం తెచ్చా. తెజ నీకోసం బీనీస్ తెచ్చా. బెండకాయలు అది అయిపోయింది. ఇంకోండి బెండకాయలు. బీనీస్ ఇస్తా. గోడ చూడండి, బీనీస్ కోసం గోల. ఇవ్వండి బీనీస్ ఇస్తే బాగా తినద్ది పాప. చాలా ఇష్టం మా పాపకి. ఎత్తుకొని పోయి బెడ్ మీద కూర్చొని తింటుంది అనమాట. ఇంకా బెండకాయలు 1/2 kg అండి. కానీ లేతగా మంచిగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి బెండకాయలు. ఫోకస్ తెలియట్లేదే. లేతగా మంచిగా ఉన్నాయి బెండకాయలు. 1/2 kg 30 రూపీస్. మంచిగా ఇచ్చాడండి. ఇంకోటి తిన్నావా అప్పుడే చూడండి, ఇంకోటి అంట వచ్చింది. చూసారా, కనిపిస్తుందా? మళ్ళీ ఇవ్వమంటుంది. ఒక క్యాబేజీ తీసుకొచ్చానండి. వంకాయలు 1/2 kg వంకాయ. సొరకాయ అండి, సొరకాయ 40 రూపీస్. కానీ మంచిగా లేతగా బాగుంది. కర్రీ చేసుకుంటే బాగుంటుంది అందుకు.
వచ్చేసి స్వీట్ కార్న్ కూడా తెచ్చానమాట. కొన్ని ఉడకబెట్టుకొని కొన్ని వడేసుకోవడానికి బాగుంటాయి కదా, అందుకని. కరివేపాకు అండి, ఇంక ఇవన్నీ సర్దాలు ఇదండి. కరివేపాకు, ఒక కట్ట పుదీనా తెచ్చుకున్నానండి. పుదీనా కంపల్సరీ ఉండాలి కదా, అందుకని. పువ్వులండి, ఇవి దేవుడి కోసం పూలు. ఇవి కొన్ని మల్లెమాలలు తెచ్చుకున్నాను నా కోసం. ఇది మల్లెమాల, ఇవి దేవుడి కోసం పువ్వులు. ఇంకా అంతే. ఇంకా అదేంటి, అంతేనండి. ఈరోజు మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడు ఎంత అవుతుంది, 7 అయ్యింది. 7 అయింది. అందుకే ఈరోజు లైవ్ పెట్టలేదు, సారీ అండి. రేపు వచ్చుద్ది లైవ్, రేపు ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ పెడతాను, ఓకేనా. నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చేద్దామా. ఇంకా వంట చేయాలి, 7 అవుతుంది ఇప్పటికి, ఓకేనా. కర్రీ వెజిటేబుల్స్ కూడా బ్యాక్ కెమెరా నుంచి మళ్ళీ చూపిస్తానండి మీ అందరికీ. చూసారా, ఆ పాప నాకంటే ముందే సర్దుతుంది. ఈ పాప తప్పుకోమ్మ, నేను వీడియో తీసుకోవాలి. టెజీ ఏముందో చూడాలి, అంతే. స్మెల్ ఊరికే కనిపెడతా ఉంటుంది. చూసారా, ఇవి తెచ్చుకున్నాను నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళి. రెండు పావులు ఆయిల్ వేసుకున్నానండి. ఇందాకే పెట్టానండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇంకా కర్రీ చేద్దామనేసి కిచెన్లోకి వచ్చాను. అదేవిధంగా మిమ్మల్ని కూడా తీసుకొచ్చాను అనమాట కిచెన్లోకి, కర్రీ చేద్దామనేసి, ఓకేనా. మనం ఇప్పుడు ఏం కర్రీ చేస్తున్నామో చూడండి. చూడండి, చూపిస్తాను ఏం కర్రీ చేస్తున్నాను అనేసి. ఆయిల్ వేసాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసానంటే అవి బాగా మగ్గుతున్నాయి. మగ్గనియండి దాంట్లోని. ఒక టమాటా ఉంది కదా, టమాటా కట్ చేసుకున్నామండి. కొంచెం అది మగ్గేలోపు లెంత్ ఎక్కువ అయిద్దాము, తర్వాత నెక్స్ట్ చూపిస్తాను. మగ్గిపోయినాయి అంటే అవి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చిగుతున్నాయి. కొంచెం పసుపు అండి, కొంచెం పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసాను. ఇది వచ్చేసి గరం మసాలా, ధనియా, జీరా, మెంతుల పొడి అండి, పౌడర్ చేసుకుంది. ఒక 2 స్పూన్లు వేసుకున్నాను, అంటే చిన్న స్పూన్ కదా అందుకని 2 వేసుకుంటున్నాను. కొంచెం మగ్గనిద్దాము. కొన్ని రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను, కనిపిస్తుంది కదా, చూపిస్తాను. కొంచెం పక్కన రైస్ కూడా పెట్టుకున్నానండి, కొంచెం ఉంది. ఇదోండి టమాటోస్, కొన్ని టమాటోస్ వేసుకున్నాం. కొంచెం టమాటోస్ మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గినాయి కదండి టమాటోస్. చూడండి, ఇవి రొయ్యలు అండి, పచ్చి రొయ్యలు కనిపిస్తున్నాయి మీకు అందరికీ. పచ్చి రొయ్యలు అండి, 1/2 కేజీ. బాగా పసుపు వేసి చూడండి ఎంత ఫ్రెష్గా కడిగి పెట్టినాను.
బాగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. బాగా 4-5 సార్లు 1-2 సార్లు ఉప్పేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. కడగాలి. బాగా మగ్గనిద్దామండి. ఇవి కొంచెం మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చుకున్నాము. ఎందుకంటే ఇవి కొంచెం రొయ్యలు కదా, నీసు వాసన వచ్చుద్ది. బాగా నూనెలో మగ్గుతేనే బాగా టేస్టీగా ఉంటుంది. దీనిపైన మూత పెట్టేసుకున్నామండి. మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దాం వాటిని. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. నెట్ తీద్దామండి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయినాయి. మంచిగా బాగా నూనెలో బాగా ఫ్రై అయిపోయినాయి రొయ్యలు. బాగా ఫ్రై అయితేనే కొంచెం నీసు వాసన రాదండి, లేకపోతే రొయ్యలకు నీసు వాసన వచ్చింది. కొంచెం కారం వేసుకున్నామండి. ఇదండి 1 స్పూన్ కారం. సరిపోయిందండి, కొంచెం ఎక్కువే ఉంది ఆ కారము, సరిపోద్ది. ఇంకా ఇందాకే సాల్ట్ వేసాముగా, ఇంకా సాల్ట్ వేసే పని లేదు. ఇది కొద్దిగా మగ్గనిద్దామండి. బాగా మగ్గనిద్దామండి మంచిగా. ఏం వేయట్లేదండి వాటర్ గిన, ఊరికి అట్లా ఇగురు లెక్క కొంచెం దగ్గరికే వండుతున్నాను. అది ఇంకా ఇద్దరికే కదా, సరిపోతుంది. ఉందండి. ఇంకా గరం మసాలా చేసి పెట్టుకున్నాను చూడండి. కొంచెం సాల్ట్ వేసి అన్ని హోల్ గరం మసాలా కొంచెం గచ్చపెక్కగా దంచి పెట్టుకున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత ఈ గరం మసాలా వేసుకుందామండి. అది బాగా మగ్గాలి, ఉడకాలండి. ఉడికినాక నెక్స్ట్ ఈ గరం మసాలా కూడా వేసేస్తున్నానండి. బాగా మగ్గిపోయినాయి. అది బాగా మగ్గడిద్దామండి రొయ్యలు. ఓకేనా? చూసారండి, లాస్ట్కు కర్రీ ఇలాగ స్ట్రక్చర్ ఇలాగ వచ్చేసిందండి. కొంచెం దగ్గరగానే వండినాను, ఎందుకులే ఇద్దరి కోసమే కదా అని. ఓకే, కొంచెం కొత్తిమీర వేసాను. చూసారు కదండి. ఇంకా అది మగ్గినాక నెక్స్ట్ ఏం చేశాను అంటే, నేను అది కొంచెం మగ్గినాక బాగా దగ్గర ఉడికినాక ఇంకా స్టవ్ ఆపేయడమేనండి, అంతే, ఏం లేదు. ఓకేనా? ఇంతసేపు నా ఛానల్ని చూసి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలాగో కర్రీ చేస్తున్నాను కదా, షూట్ చేద్దాం ఈరోజు, ఏం తీయలేదని కొద్దిగా షూట్ చేశానండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసినందుకు ఇంతసేపు. ఓకేనా? చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కోటగిరి లక్ష్మణ్ గారు ఒకరే కుకింగ్ కోసం పెడుతున్నారండి, మిగతా వాళ్ళు కూడా పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.